వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నాని. ఇప్పుడు ప్రజెంట్ పాపం బాలీవుడ్ పరిస్థితి ఎలా అయిపోయిందంటే అసలు అనవసరంగా ప్రభాస్ గారి మీద ఏడుస్తున్నారు భయ్య. అదేంటంటే ఏదైతే సందీప్ రెడ్డి వంగ అదేది ప్రభాస్ గారు వీళ్ళిద్దరు కాంబినేషన్లో రిలీజ్ అవుతున్న ఏదైతే ఇంకా సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ చేయలేదు ఆ సినిమా స్పిరిట్. ఈ సినిమా నుంచి ఒక ఆడియో బయట అయితే మన సందీప్ రెడ్డి వంగ గారు రిలీజ్ చేస్తూ అందులో ఆయన ఇండియా బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ అని చెప్పి ఒక కార్డ్ అయితే వేశారు. అది వేసిన అప్పటి నుంచి బాలీవుడ్లో హీరోలకు కానీ ఆ ఫ్యాన్స్కి కానీ నిద్ర లేవు భయ్య. ఎందుకంటే అసలు ప్రజెంట్ ఎవడైనా ఒప్పుకోవాల్సిందే, ఏ ఫ్యాండమ్ అయినా ఎవడైనా సరే. ఇప్పుడు ఎవడరా బాబు బిగ్గెస్ట్ స్టార్ ఇండియాలో అంటే అది ప్రభాస్ గారే. దానికి ముఖ్యమైన ఉదాహరణ ఆయన ఫ్లాప్ సినిమాలే 500 నుంచి 300 కోట్లు కలెక్ట్ చేస్తానంటే ఒక్కసారి ఊహించుకోండి. ఆదిపురుష్ అనే సినిమా దానికి వచ్చిన నెగిటివిటీ కానీ ఆయన ట్రోల్స్ కానీ అవి ఇవి ఇవన్నీ ఎంత విపరీతంగా ట్రోల్స్ చేసామంటే, కానీ ఆ సినిమా కూడా దాదాపు 500 కోట్ల పైగా గ్రాస్ కొట్టింది. అంటే ఇంకా ఇంతకు మించి ఇంకేం ప్రూవ్ చేసుకోవాలి ప్రభాస్ గారు. ఇక ఓకే, బాలీవుడ్ అంటే వాళ్ళకి కొద్దిగా మంట ఉంటుంది, టాలీవుడ్ నుండి వచ్చి ఒకడు మనల్ని ఏలేస్తున్నాడు ఒక ఫీలింగ్ ఉంటుంది. టాలీవుడ్లో కూడా కొన్ని ఫ్యాండమ్స్ ఎలా మాట్లాడుతున్నాయంటే ప్రభాస్ గారికి అంత సీన్ లేదు, ఇంకా ప్రభాస్ గారికి అంత సీన్ లేదనే మాట వస్తుందంటే ఇంక నువ్వు నిజంగా సినిమాల మీద నీకు నిజంగా పరిజ్ఞానం లేనట్టే, సినిమాల మీద నీకు అవగాహన లేనట్టే. ఓకే, బాలీవుడ్ ఎవడో ఏదన్నాడంటే ఓకే, కానీ మన టాలీవుడ్ హీరో ప్రపంచ సినిమాని మొత్తం ఇండియన్ సినిమాని ఏలుతున్న టైంలో ఎంకరేజ్ చేయకపోగా డిస్కరేజ్ చేయడం అనేది బాలీవుడ్ ఎవరైతే ప్రభాస్ గారికి యాంటీగా మీమ్స్ అవి చేస్తున్నారో వాళ్ళకి వెళ్ళి సపోర్ట్ చేయడం ఆ మాత్రం మంట ఉంటుందిలేండి. కానీ ఇంత మంట ఉండకూడదు. మళ్ళీ మనకి 1,00,000 గొడవలు ఉండొచ్చు, కానీ వేరే దగ్గర నుంచి ఎవరైనా వచ్చేటప్పుడు కలిపి సమాధానం చెప్పాలి. సో ప్రజెంట్ మాత్రం సందీప్ రెడ్డి వంగ అనే వ్యక్తి మాత్రం చాలా గట్టిగా బాలీవుడ్ మాత్రం చాలా గట్టిగా గెలిచేసాడు. ఎందుకంటే దీపికా పదుకునే గారిని ఈ సినిమాను ఆయన పెట్టుకోకపోవడం, నెక్స్ట్ ఆవిడకి ఇద్దరికి మధ్య క్లాసెస్ ఇవన్నీ తెలిసినవే. కానీ ఈ యానిమల్ సినిమాకి బాలీవుడ్ మొత్తం ఇచ్చిన రివ్యూస్ అయితే మాత్రం మామూలుగా ఇవ్వలేదు. సందీప్ రెడ్డి వంగ అనే వ్యక్తిని ఏకి పారేశారు. అయినా సరే ఆ సినిమా 900 కోట్లు కొల్లగొట్టిందంటే అది మామూలు విషయం కాదు. ఇప్పుడు బాలీవుడ్కి మామూలుగా కాదట, ఈ స్పిరిట్ అనే సినిమా ఇంకా బాలీవుడ్ హీరోలు కనుమరుగు చేసే రేంజ్లో అయితే సందీప్ రెడ్డి వంగ రైటింగ్ ఉండబోతుందంటే ఇక ప్రభాస్ గారి స్క్రీన్ ప్రజెన్స్ అయితే ప్రజెంట్ ఏదైతే ఇప్పుడు రాజేసాబ్ పోస్టర్లు అవి చూస్తుంటే కొద్దిగా బాగుంది, కానీ ఎందువరకు కొద్దిగా స్క్రీన్ ప్రజెన్స్ ఏంటి, ప్రభాస్ గారు ఏంటి ఎలా అవుతున్నారు, ఏంటి ఎలా ఉండే హీరో ఎలా ఏంటి అది చాలా ఇబ్బందులు పడ్డారు. చాలా వరకు ఫ్యాన్స్ కూడా కౌంటర్ అటాక్ ఇవ్వడానికి ఆ లుక్స్ పరంగా చాలా ఇబ్బంది పడ్డారు. కానీ ఈ స్పిరిట్ అనే సినిమాలో మాత్రం ప్రభాస్ గారి లుక్స్ మామూలుగా ఉండవట. మామూలుగా అంటే ఇంకా మీరు ఎంతైనా ఊహించుకోండి, మళ్ళీ మనం ఒక వింటేజ్ ప్రభాస్ని చూస్తాం ఖచ్చితంగా అని చెప్పి సందీప్ రెడ్డి వంగ చెప్తున్నారు. సో ఇప్పుడు ప్రజెంట్ బాలీవుడ్లో 1000 కోట్ల సినిమాలు కానీ 2000 కోట్ల సినిమాలు కానీ ఏవి వచ్చాయి అంటున్నారు. ఓకే, కానీ వాటన్నిటికీ సమాధానాలు ఇస్తున్న హీరో మాత్రం ప్రభాస్ గారే. ఏంటి భయ్యా, ఒక యావరేజ్ లాంటి ఒక సల్లార్ లాంటి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అంటే యునానిమస్గా బ్లాక్ బస్టర్ టాక్ కూడా రాలేదు. అయినా సరే ఆ సినిమా దాదాపు 800 కోట్ల వరకు వెళ్ళింది. ఇక రాధేశ్యామ్ కానీ ఇక సాహో కానీ అవి పెద్ద డిజాస్టర్లు. సాహో అనే సినిమా ఫ్లాప్ అట్టర్ ఫ్లాప్ టాక్తోనే అప్పట్లోనే 350 కోట్లు కొట్టిన సినిమా. ఇక రాధేశ్యామ్ కూడా ఆల్మోస్ట్ 200 కోట్లు. అంటే చూడండి, ఇక సినిమా హిట్ టాక్ పడితే ఇంకా కల్కి రేంజ్ ఇంక చెప్తున్నాను కదా, జస్ట్ కల్కి ఒకసారి ఊహించుకోండి. సినిమాలు ఫ్లాప్ టాక్లు పడితే 500 కోట్లు, హిట్ టాక్ పడితే 1000 కోట్లు. ఇంకా అతన్ని కాకుండా ఇంకెవరిని అంటాం ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అని. ఎవడు ఏమనుకున్నా ఏదైనా సరే ప్రజెంట్ మాత్రం రెబల్ స్టార్ ప్రభాస్ గారికి ఉన్న క్రేజ్ ఇండియాలో ఏ హీరోకి లేదు. అంటే ఆ రేంజ్ ఇంపాక్ట్ ఉంది. ఇప్పుడు ఎందుకు బాహుబలి రిలీజ్ అవుతుంది, ఖచ్చితంగా అది 100 కోట్ల గ్రాస్ సినిమా భయ్య. రిలీజ్ సినిమాలో 100 కోట్లు కొట్టబోయే మొట్టమొదటి ఇండియన్ సినిమాగా నించునిపోతుంది బాహుబలి దీపిక్. ఇది రాసి పెట్టుకొని ఇంకా ఇంతకు మించి ఇంకేం కావాలి. ఇంకా ప్రభాస్ గారి మీద పడేద్దాం అనుకున్న బాలీవుడ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ముందు ఆ పాన్ పరాగ్ యాడ్లు ఆ అడల్ట్ కంటెంట్లు తగ్గించుకొని ఖచ్చితంగా బాలీవుడ్లో కూడా చాలా మంచి ఇంకా బాలీవుడ్ అంటే ఇక్కడ ఏదో బాలీవుడ్ని తక్కువ చేస్తున్నట్టు కాదు, కానీ ప్రజెంట్ ఒప్పుకోవాలి. ఒక హీరో ఒక ఫామ్లో ఉన్నాడంటే ఒక టైంలో ఒక షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ మనం ఒప్పుకున్నాం. ఇప్పుడు అలాగే ప్రభాస్ గారు కూడా ఒప్పుకొని తీరాలి. అంతేగాని ఇంకా బాధిద్దాం అంటే సినిమాలు అయితే మాత్రం ప్రజెంట్ ఒక పెద్ద ప్రొడ్యూసర్ మనకి భూషణ్ కుమార్ గారు ఆ టీ సిరీస్ ఓనర్, ఆయన అయితే ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ప్రజెంట్ ప్రభాస్ గారు ఫ్లాప్ సినిమా కలెక్షన్స్ బాలీవుడ్ హిట్ సినిమా సమానం అని. ఇంకా అంతకు మించి ఇంకేం స్టేట్మెంట్స్ కావాలి. సో ప్రజెంట్ జనరేషన్కి ప్రజెంట్ ఇండియాకి ఒక్కడే సూపర్ స్టార్, అది ప్రభాస్ రాజు మాత్రమే.
ఇది ప్రూవ్ ఇంక ఎవడు ఎన్ని మాట్లాడినా ఏది మాట్లాడినా సరే ఇక డిస్కషన్ అనేది అనవసరం. ప్రభాస్ గారి ఫ్యాన్స్ కూడా అనవసరంగా అందరితో డిస్కషన్స్ పెట్టుకోవడం కూడా బొక్క. ఎందుకంటే ప్రజెంట్ ఆయన ఒక సపరేట్ ఇండస్ట్రీని మెయింటైన్ చేస్తున్నాడు. అందరి సినిమాలు కలిపి ఒక ఇండియా మొత్తంగా కలిపి ఒక 3,000 నుంచి 2,500 కోట్లు బిజినెస్ జరుగుతుంటే ఒక్క ప్రభాస్ గారి సినిమాలే 3,000 నుంచి 305 కోట్ల వరకు బిజినెస్ జరుగుతుందంటే ఇంతకు మించి ఇంక సూపర్ స్టార్, ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ కాకపోతే ఇంకేంటి. షారుఖ్ ఖాన్ గారి సినిమాలు, సల్మాన్ గారి ఇద్దరు సినిమాలు కలిపినా సరే అంత బిజినెస్ జరగట్లేదు. అయినా సరే ఇంకా ప్రభాస్ గారి మీద పడి ఏడిద్దాం అంటే ఇంకా అది మూర్ఖత్వం తప్ప ఇంకేమీ లేదు. సో ఎవడు ఏమనుకున్నా సరే ప్రజెంట్ కాదు, ఇంకా నాకు తెలిసి ఇంకో 10 ఏళ్ల పాటు ఇంకో జనరేషన్ పాటు వేలేస్తారు ప్రభాస్ గారు ఖచ్చితంగా. ఆ లైనప్ అలా ఉంది. సందీప్ రెడ్డి వంగ గారు, ఫౌజీ, ఆ 2 సినిమాలే ఒక చాలా ఇక సందీప్ రెడ్డి వంగ గారి స్పిరిట్ కానీ, ఫౌజీ కానీ కాన్సెప్ట్ ఇప్పుడు లార్జర్ దెన్ లైఫ్ ఏ సినిమా అయినా సరే, ఏ స్టోరీ అయినా సరే ప్రభాస్ గారినే తీసుకుంటున్నారు అంటే ఒకసారి అర్థం చేసుకోండి. ఆయన రేంజ్ వేరు అబ్బా, ఆయన స్టామినా వేరు. కొన్ని రోజులకి ఇప్పుడు 20th సెంచరీ మార్వెల్ స్టూడియోస్ వాళ్ళు, డీసీ వాళ్ళు కూడా ప్రభాస్ గారితో కొలాబరేట్ అవుదాం అనుకుంటున్నారంటే ఇంతకు మించి ఇంకా సూపర్ స్టార్ అంటే ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ కాకపోతే ఇంకేమవుద్ది. చూడండి, మనం ఒక్కసారి ఊహించుకోండి, ఒక అవెంజర్స్ లాంటి సినిమాలో కల్కి లాంటి క్యారెక్టర్, ఒక అడ్వాన్స్ ఫ్యూచరిస్టిక్ క్యారెక్టర్ కానీ పడితే ఇంకా ప్రభాస్ అనే వ్యక్తి ఇండియన్ స్క్రీన్కి ఎక్కడైనా దొరుకుతాడా? ఇంకంతా హాలీవుడే. సో అవి కూడా వదులుకొని మన ఇండియన్ సినిమాని ఒక ప్రపంచ సినిమా స్థాయికి మించి తీసుకెళ్ళాలనుకుంటున్న ప్రభాస్ గారి ఏదైతే తపన ఉందో అది నిజంగా హ్యాట్స్ ఆఫ్. మనకి కల్కికి ముందే చాలా హాలీవుడ్ మూవీ సంస్థలు కూడా ప్రభాస్ గారి డేట్స్ కోసం వెయిట్ చేసి అనేది నిజం. సో ఇన్ని పట్టుకొని ఇంకా షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఎస్ వాళ్ళు లెజెండ్స్, వాళ్ళు గ్రేటే. కానీ ఒక సూపర్ స్టార్ వచ్చినప్పుడు మనం ఇంకా ఒప్పుకోవాల్సిందే. ఏది ఏవైనా సరే మళ్ళీ చెప్తున్నా, ఈ ఇండియన్ స్క్రీన్కి మాత్రం ప్రజెంట్ జనరేషన్లో ఒక్కడే సూపర్ స్టార్, అది బిగ్గెస్ట్ సూపర్ స్టార్, రెబల్ స్టార్ ప్రభాస్ గారు మాత్రమే.